5వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. సుమతీదేవి ఆనంద పారవస్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశార్థార్థి కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి, స్వామి, నేను ఈనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది. శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా, కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు. ఆయనే యజ్ఞపతి శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజరూప రూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై కంఠం గద్గమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. ఆ మాటలు విన్న రాజశర్మ ముఖంలో తాండవిస్తున్న గద్గం ఆనంద పారవస్యానికి ఆశ్చర్యకితులై సంతోషంతో, సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మలు యజ్ఞభోక్తులైన విష్ణువుకే కదా అర్పిస్తాము. అటువంటి ఎప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడికే స్వయంగా గ్రహించారంటే అది మన మహాద్భాగ్యం. అది కేవలం మన విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వల్ల నీవేమీ కాక అందరము కృతజ్ఞులయ్యాము. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాల్లో భక్తులను ఉద్ధరించడానికి అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాము. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో పోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు. అప్పుడు ఆ పరమ సాధ్వి తనకు స్వామి వరం ఇచ్చిన సంగతి వివరంగా చెప్పింది. రాజశర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుకలేని వాడు అయినా భగవంతునికి పుట్టుకనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని, సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు. రాజశర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్తి మహర్షికి ప్రాప్తించిన భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైనవి శుభలక్షణాలతోనూ ఆ ప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుండటం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశాడు. నామధారక, అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్ల పక్ష చంద్రునిలా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులుగా మాట్లాడుతూ పెరిగి 8 ఏండ్లు వాడయ్యాడు. అతని ముద్దు ముచ్చట్లు తల్లిదండ్రులే గాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంతో ధన్యత పొందాయో చెప్పతరమా. 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా అటు తర్వాత వటువులను తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు. కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేదపాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుని తప్ప వేరొకరికి సాధ్యమా? ఇది శ్రీపాదుడు 16 ఏండ్ల ప్రాయము గలవాడయ్యాడు. ఇంతలో రాజశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించిన అవసరం లేదు. సర్వశుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడు కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడని అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. కన్నుల నీరు కారుతుంటే రాజశర్మ గద్గద స్వరంతో వెళ్ళబెక్కుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు గనక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీ నుండి నోటి నుండి బయటపడిన చేపపిల్లలా వలె శోకంతో విలవిల్లాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డపై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రుల పైన మమ్ములను శోకసాగరంలో ఉంచి వెళ్ళిపోవటం ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తుడవు, రక్షకుడవు అయినా నీవే పుత్రధర్మాన్ని నిర్వహించుకుంటే ఎలా? నామధారక,
ఈ దంపతులకు శ్రీపాదస్వామియే గాక కుంటివాడు గుడ్డివాడైన మరి 2 కొడుకులున్నారు కదా. రాజశర్మ ఆ ఇద్దరిని స్వామి దగ్గరకు తెచ్చి, నాయనా, నిన్ను స్పర్శించటం చేతనే సంసార బంధం తొలగిపోయింది. కానీ అవిటివారైన మీ సోదరులిద్దరు చూచినప్పుడు మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటున్నాయి. వీరితో మా గతి ఏమి అని దుఃఖించారు. సుమతీదేవి కూడా పరులకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూచింది. వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరను తమ అమృతహస్తంతో స్పృశించారు. సంజీవని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్రం స్వతంత్రుడు సకల జగన్యమాయకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు. ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచులైంది. అతడు లేని చోటే లేదు కదా గనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కనిపెట్టుకొనటం అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నీవు నా పుత్రులను భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచటం వల్ల నీకు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభు అన్న సంగతి మరిచాను. అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపచేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చూచేవారి దేహాలలోని ప్రతి అణువణువు అమృతంలో ముంచివేసేలా దర్శనమైంది. అప్పుడు స్వామి అన్నాడు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తుండు. త్వరలో నీవు నీ అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాన్నిధ్యం పొందగలవు. నీ ఈ కొడుకులిద్దరూ 100 ఏళ్లు సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంధ్యులవుతారు. ఆ సోదరులిద్దరూ శ్రీపాదల స్వామికి భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి. నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు 3 మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి పాదచారి అయి ద్వారక, కాశీ, బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు. అక్కడ మహాబలేశ్వరంలో లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువలనని ఆ క్షేత్రాన్ని సజ్జనులకు ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.